ఓకే, ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ ముంగట ఉన్నాం. ఇంకొద్ది నిమిషాలు అయితే అందరు ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలి. కానీ ఇక్కడ కొంతమంది మహిళల పైన జరిగిన అత్యాచారానికి దానికి న్యాయం జరగాలి, వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి చాలా మంది అయితే ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. అలా ఇక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తారు. అంటే 78వ స్వాతంత్రం, 78వ ఇండిపెండెన్స్ కూడా ఇలాంటి పరిస్థితులు ఇంకా ఈ దేశంలో ఉన్నాయని కొంతవరకు సిగ్గు చేయడానికి వచ్చి ప్రస్తుతం మనతో పాటు POW సంజయ్ గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడారు. చెప్పండి, 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాం. ఈ టైంలో మీరు క్యాండిల్ పట్టుకొని ఈరోజు మహిళలందరూ ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం ఎట్లా చూస్తారు? 75 ఏళ్ళు నిండినాయి, కానీ 75 ఏళ్ళ సందర్భంలో 78వ ఉత్సవాన్ని చేసుకోవడానికి ఇష్టపడేది కాదు. ఈ దేశంలో అనేక వర్గాలకు నిజమైన సమానత్వం, స్వతంత్రత, స్వేచ్ఛ ఉన్నాయా? ప్రభుత్వం సంకల్పించాయా? కనీసం ఆలోచించేస్తుంది. పాలక వర్గాలు 15 ఆగస్టు స్వతంత్రం కోసం రేపు చాక్లెట్ తీసుకుని పంచుకుని అవసరమైతే ఆడాడ కొబ్బరికాయలు కూడా ఉంటే జెండా ఎగరేసి చూసుకుని మాట్లాడతారు తప్ప ఈ దేశంలో స్వతంత్రానికి అర్థం ఏంటి? ఈ స్వతంత్రం నిజంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని అమలు చేయగలుగుతుందా? కుల మత జాతి లింగ వివక్షను రద్దు చేసిన రాజ్యాంగం, సమానత్వాన్ని అమలు చేయాలని ఘోషించిన రాజ్యాంగం అమలులో ఉంటే ఇటువంటి టోటల్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? మనం అనేక సందర్భాల్లో లేకపోతే అంటే బాధితులనే బాధ్యులు చేసే బాధితులే నేరస్తులుగా మారుస్తారు, లేదా వాళ్ళ మీద జరిగిన అగాత్యానికి వాళ్ళనే బాధ్యులు చేస్తారు, మోర్ విక్టిమ్స్ చేస్తారు. మరి ఇక్కడ ఆమె పని చేసుకుని అంటే చాలా 3 ఏళ్ల పాప బాత్రూమ్కి వెళ్తే ఆమెను తప్పు చేసింది. 7 ఏళ్ల అందురాలు తన హాస్టల్లో కళ్ళు కనపడకుండా కోపం పెట్టి చాకు పెట్టి కత్తి పెట్టి 3 సార్లు అబ్బాయి వాష్రూమ్స్ కడగడానికి చేస్తే ఆ అమ్మాయి లాభం చేస్తుంది. ఇట్లా ఒక్కొక్క ఘటన చూస్తే అసలు బాధితులు బాధ్యం చేసే ధోరణి చాలా ఆమోదం కనిపిస్తుంది. రెండోది ఏంటంటే అసలు ఎక్కడన్నా ఉందని ఎప్పుడన్నా అమాయకులు ఉన్నారా, నిస్సహాయంగా ఉన్నారా, ఒంటరిగా ఉన్నారా? అదేం మగవాళ్ళ ఛాయిస్ కాదే. వాళ్ళు ఎట్లన్నా ఉంటారు, ఎప్పుడన్నా ఉంటారు, ఎక్కడ ఉంటారు. కానీ ఇది మగవాళ్ళకి దొరికి వచ్చిన అవకాశం కాదు. సింపుల్. ఇవాళ మేము పెద్ద ఎన్కౌంటర్లు, మరణ శిక్షలు మాట్లాడట్లా. డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్ అనేది ప్రచారం చేయాలి. ఇప్పుడు ఒక డాక్టర్ గా స్టెథోస్కోప్ పట్టుకుని వైద్యం చేయాల్సిన ఒక మహిళ రక్త పడవుల్లో పడి ఉంది. ఆమె చావును కూడా రాజకీయం చేస్తూ ఒక్కరే చేశారు, లేదంటే ఆమె ఇష్టపూర్వకంగా జరిగిందనే ధోరణిలో కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇదే చూసుకోవచ్చు. అంటే అత్యాచారం బహిరంగంగా జరిగినప్పుడు అది కన్సెంట్ అనేది అవకాశం ఉంటే ముందు కన్సెంట్ వైపు వస్తారు. అంటే ఇష్టంతో జరిగిపోయింది అని చెప్తారు. అది జరగలేదనుకో, రాత్రిపూట ఎందుకు నిలబడింది, రాత్రిపూట ఎందుకు బయటకు వెళ్ళింది, రాబట్టలు ఎందుకు తీసుకుందని మాట్లాడతారు. కానీ అత్యాచారం అనేది ఒక నీచ సంస్కృతి. అది ఏ విధంగా కూడా ఆమోదయోగ్యం కాదు. ముఖ్యంగా నిర్భయ ఘటన జరిగాక వర్మ కమిటీ సిఫార్సు చాలా స్పష్టంగా చెప్పారు. అంతకుముందు ర్యాగింగ్ కొంత పరిమితంగా మాట్లాడింది, తర్వాత చాలా స్పష్టంగా ర్యాగింగ్ టీచింగ్లు కావు, అంత చిన్నగా చేసే ఆ నేరాలను మనం ఆమోదించాలి. ఇవి లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, లైంగిక అత్యాచారాలు అనాలి. అంటే సెక్షువల్ హెరాస్మెంట్ ఫస్ట్ స్టేజ్, సెక్షువల్ అటాక్ సెకండ్ స్టేజ్, సెక్షువల్ అసాల్ట్ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ సెక్షువల్ అట్రాసిటీ. కాబట్టి రకరకాల రూపాల్లో జరుగుతున్నాయి. చిత్రీకరణ చేసి వాటిని విజువలైజ్ చేసి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వాడుకుంటున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే ఇవాళ భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో స్త్రీల భద్రతను ఇంకా ఎజెండాలోకి ఇంకా రాలా. వర్క్ ప్లేసెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఘటన కలకత్తా ఘటన వర్క్ ప్లేస్ కిందకి వస్తుంది. కానీ బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత ఇంకా మన ఎజెండాలోకి రాకపోవడమే ఈ 75 ఏళ్ళ స్వతంత్రం నుండి 78వ సంవత్సరంలోకి అడుగు వెళ్తున్న వేళ మనం ప్రశ్నించాలి. బయటకు ఆడవాళ్ళు బయటకు ఇప్పుడు నైట్ డ్యూటీలు చేయమంటే వాళ్ళకి వర్కే దొరకదు, పనే దొరకదు, జాబే దొరకదు. సాఫ్ట్వేర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, నర్సులు కావచ్చు, అనేక మంది రాత్రులు పనిచేయాల్సిన స్థితికి ఉన్నది వాళ్ళ సామాజికంగా. అలాంటప్పుడు వాళ్ళ భద్రత అనేది ఎందుకు ఎజెండాలోకి రాదు? భద్రత వాళ్ళ బహిరంగ ప్రదేశాలు సీసీ కెమెరాలు పెడతారు, వాటికి మానిటరింగ్ ఉండదు. అన్ని చోట్ల సంచారం ఉన్న ప్రతి చోట లైటింగ్
ప్రాపర్ గా ఉండాలి. ఇవన్నీ కూడా భద్రత, బహిరంగ ప్రదేశాల్లో భద్రతకు సంబంధించి. అట్లాగే క్యాంపెయిన్, నిరంతరం క్యాంపెయిన్ చేయాలని నిర్ణయం కట్టిన తర్వాత వర్మా కమిటీ సిఫార్సుల్లో చట్టాల అమలు ఎంత ముఖ్యమో చట్టాల ప్రచారం అంత ముఖ్యమో చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు సోనియా గాంధీ 1000 కోట్లు కేటాయించారు. ఆ 1000 కోట్లు కేటాయించింది 2013లో అయితే నెక్స్ట్ ఇయర్ 14లో ఆ 1000 కోట్లు తీసేసింది బీజేపీ ప్రభుత్వం. ఇది ఎవరైనా మాట్లాడుతున్నారా? 1000 కోట్లు ఎందుకు కేటాయించింది అంటే పెద్ద చర్చ జరిగింది. నిర్భయ అంటే ఆమె 9 గంటల తర్వాత లైఫ్ ఆఫ్ పై అనే సినిమా చూసి బస్ స్టాప్ నిలబడింది కాబట్టి మేము చేసాము, నెక్స్ట్ టైం నిలబడింది కాబట్టి చేశామని నిర్భయ హంతకులు చెప్తే దానికి చర్చ జరిగింది. అంటే బహిరంగ ప్రదేశాల్లో స్త్రీలు నిలబడకూడదా, బస్సులు ఎక్కకూడదా, ట్రైన్లు దిగి ఇంటికి వెళ్ళకూడదా? కాబట్టి ఇది చాలా దారుణం. ఈ మైండ్ సెట్ ని మార్చడానికి 1000 కోట్లు కేటాయిస్తున్నాను ఆ రోజు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా మంది మీలాంటి వాళ్ళు నిత్యం పోరాటం చేసినప్పుడు ఐక్యత లేకుండా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రొటెస్ట్ కావచ్చు, జస్టిస్ కావచ్చు, కోర్టు ఇట్లాంటి వాటిపైన మిగతా వాళ్ళకి అంటే ఈ సమయంలో గట్టిగా ఉండాలి, మిగతా సమయంలో కూడా ఎట్లుండాలంటే మహిళలకు మేమేమంటున్నాం అంటే ఘటన జరిగినప్పుడు జనంతో ఆప్యాయస్తుంది, కానీ పాలకులకి సమాజంలో సగభాగం, ఓటర్లలో సగభాగం కొంచెం ఎక్కువ చక్కగా ఉన్నా ఆడవాళ్ల హక్కులు, ఆడవాళ్ల భద్రతలకు ఎప్పటికీ ఎజెండాలో ఉండాలి, బాధ్యతగా ఉండాలి. దానికోసం ఒక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాల్సిన ప్రజలు ఘటన జరిగినట్టే రావచ్చు. కానీ ఆ రోడ్ల మీదకి వచ్చిన ప్రతి సందర్భంలో వాళ్ళ నిరసన ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం భద్రత కోరుతున్నారు, ఏం హక్కులు కోరుతున్నారు, ఏం హామీలు నేనేమంటున్నానంటే భారత పార్లమెంట్ లోనే రేపు అక్యూజ్డ్ ఎఫ్ఐఆర్లలో రేపు అక్యూజ్డ్ గా ఎఫ్ఐఆర్లు ఉన్న వాళ్ళని సీట్లు ఇచ్చి పార్లమెంట్ లో కూర్చోబెట్టారంటే ఈ దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, దాడులు, జరుగుతున్న అత్యాచారాలు పాలకులకు పట్టవు. దానికోసం చిత్తశుద్ధి ఉంటే ముందు వాళ్ళకి సీట్లు మేము డిమాండ్ చేస్తున్నాము, ఇవ్వద్దు వాళ్ళకి సీట్లు. అట్లాగే మొదటి నుంచి మేము మాట్లాడుతుంది ఏంటంటే క్యాంపెయిన్ చేయాలి. ఆమె అంగీకారం లేకుండా మొట్టకి చేయవేదు, ఆమె మేజర్ అయితే, ఆమె మైనర్ అయితే అంగీకారంతో పని లేదు, ఎవడు చేయవేదు. ఈ విషయాన్ని చెప్పడానికి అనేక రిసోర్సెస్ ను వాడుకుని ప్రచారం చేయాలి. ఓకే అక్క, రెజిస్టర్లు అంత రోడ్డు మీకు ఇచ్చి బహిరంగంగా మాకు ఒక ఫలానా వ్యక్తి వల్ల అన్యాయం జరిగిందన్నా కానీ వాళ్ళకి న్యాయం జరిగింది, రోడ్ల పైన కొట్లాడి దేశం కోసం కొట్లాడుతూ రోడ్ల పైన కలిసి వాళ్ళకి ఆ విషయంలో తెలుసు. అంటే వినేష్ పోగట్ అన్ని ఈ రోజులు అన్ని సందర్భాలు దేశంలో పలు వర్గాలు సపోర్ట్ చేస్తారు, మహిళా సంఘాలంతా పెద్ద ఎత్తున చేస్తారు. కానీ వినేష్ పోగట్ పట్ల ఈ దేశ పాలక వర్గం బీజేపీ ప్రభుత్వం ఒక ప్రకటన ఇవ్వలేదు. అయినా ఆమె ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళి మొన్న 100 గ్రాములు బరువు ఎక్కువైపు కోల్పోయింది, కానీ మెడల్ తెచ్చింది దేశానికి. ఆమె నిరూపించింది. ఒకే రోజు 3 మట్టి కనిపించి అంటే ఆమె అంత అవమానం పొంది బూటు కాలేసి తొక్కినా అంటే ఒక స్త్రీ ఆత్మగౌరవం, ఒక ఈ దేశానికి జాతీయ స్థాయిలో పతాకాలు తెచ్చి అంతర్జాతీయంగా కీర్తి గడించి పెట్టిన ఒక రెజ్లర్ పట్లే లైంగిక వేధింపులు బలయాలని ఏడిచి బాధపడి ప్రొటెస్ట్ చేసి చెప్తే కనీసమైన కన్సెంట్ ఏమి ఈ దేశంలో అది ఎంత మందికి ప్రోత్సాహకం అంటే ఆమె అంత మాట్లాడినా కూడా చీమ కుట్టినట్లేదు ప్రభుత్వం. కాబట్టి ఎవరికైనా అదే చెల్త నడుస్తుంది అనే ఒక భరోసాను కల్పించారు. అందుకే మేమంటున్నాం భారత పాలక వర్గాలు పార్టీలు ఎవడైనా నేరస్తులు, ముఖ్యంగా అత్యాచార నేరస్తులకి భరోసానిచ్చే విధంగా ఉన్నాయి తప్ప బాధితులకు భరోసా ఇచ్చే విధంగా, నేరస్తులకి శిక్షని ఖచ్చితంగా కఠినంగా వేసే విధంగా, చట్టబద్ధంగా వేసే విధంగా లేవు. ఆ రకంగా ఇండికేషన్స్ లేవు. అది వినేష్ పోగట్ విషయంలో కూడా మనకు రుజువైంది. కాబట్టి మీరు రేపులు మీరు మరణ శిక్షలు మాట్లాడకండి, అవసరం లేదు. దిశ కేసులో మరణ శిక్ష లేదా శిక్ష కాదు, చంత అవతల పడేసారు. ఆగినాయా తెల్లారి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రచారం చేయకుండా, ఎడ్యుకేట్ చేయకుండా, ఇష్యూని అడ్రస్ చేయకుండా స్త్రీలకు భద్రత లేదు. పాపం మన అబ్బాయిల్ని ఆ నేరంలోకి వెళ్లకుండా ఆపలేదు.